मातृदेवोभव पितृदेवोभव आचार्य देवोभव हेलो मై డియర్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ ఐ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ 2026 ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్ ఎలా జరగబోతుంది ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ సీట్స్ కానీ కౌన్సిలింగ్ ఎలా జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో 2 రీజియన్స్ ఉంటాయి ఒకటి ఏయూ రీజియన్ ఒకటి ఎస్వీ రీజియన్ ఈ రీజియన్స్ అంటే ఏంటి ఎన్ని డిస్ట్రిక్ట్ ఏమేమి డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అసలు కౌన్సిలింగ్ ఎలా ఎవరు కండక్ట్ చేస్తారు ఎన్ని రకాల కౌన్సిలింగ్ ఉంటుందని వెరీ క్లియర్గా ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు డీటెయిల్డ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం స్టెప్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ వీడియో మీకు అర్థమవుతే ఇక మీకు మెంటర్షిప్ అవసరం ఉండదని అర్థమవుతుంది మీకు గైడెన్స్ ఎక్కడ అవసరమో అక్కడ మన ఛానల్ ఎలా ఉపయోగపడుతుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ స్టెప్స్ టోటల్ స్టెప్స్ మనకు కౌన్సిలింగ్ 2 రకాలుగా ఉంటుంది ఒకటి ఆల్ ఇండియా కోటా ఒకటి స్టేట్ కోటా ఇది నేను ఓన్లీ కేటగిరీ ఏ గురించి మాట్లాడుతున్నా ఆల్ ఇండియా కోటా స్టేట్ కోటా ఆల్ ఇండియా కోటా అంటే ఆల్ ఇండియా కోటాలో ఏ కాలేజీలో సీట్లు ఫిల్ చేస్తారంటే ఎయిమ్స్ జిప్మరు ఏఎఫ్ఎంసి సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనమాట నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఇవి పేమెంట్ సీట్స్ డీమ్డ్ కొన్ని డీమ్డ్ యూనివర్సిటీలా నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్లో 15% సీట్స్ని కూడా ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ కర్నూలు మెడికల్ కాలేజ్ ఓకే ఇక్కడ 15% సీట్స్ని కూడా ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేస్తారు ఆల్ ఇండియా కోటాని ఎవరు కండక్ట్ చేస్తారంటే కౌన్సిలింగ్ కండక్టెడ్ బై ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఇది ఆల్ ఇండియా కోటా ద్వారా మీరు ఎంటర్ కావచ్చు మీ స్కోర్స్ మంచి ఉండి టాప్ స్కోర్ ఉంటే ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ సంపాదించవచ్చు ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ సంపాదించవచ్చు మీ స్కోర్ మంచిగా ఉంటే ఆల్ ఇండియా కోటా ద్వారా ఎయిమ్స్లో సీట్ సంపాదించవచ్చు మీ ర్యాంక్ మంచిగా ఉంటే ఇది ఆల్ ఇండియా కోటా అనమాట నెక్స్ట్ స్టేట్ కోటా ఆంధ్రప్రదేశ్లో స్టేట్ కోటాని ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కండక్ట్ చేస్తుంది ఓకే ఈ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఏం చేస్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్లో 85% సీట్స్ నెక్స్ట్ స్టేట్ ప్రైవేట్ కాలేజెస్కి కండక్ట్ చేస్తుంది స్టేట్ ప్రైవేట్ కాలేజెస్ అంటే అపోలో కాలేజ్ అలా అనమాట స్టేట్ ప్రైవేట్ కాలేజెస్ స్టేట్ గవర్నమెంట్ కాలేజీలో ఉన్న 85% సీట్స్కి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కండక్ట్ చేస్తుంది నేను ఈ స్టేట్ కౌన్సిలింగ్ గురించి ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ స్టెప్ వరకు చూడండి అయితే ఆంధ్రప్రదేశ్లో 2 రీజియన్స్ ఉంటాయి కదా ఏయూ రీజియన్ ఎస్వీ రీజియన్ ఎస్వీ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏయూ రీజియన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఏ డిస్ట్రిక్ట్స్ ఏయూ కింద వస్తుంది ఏ డిస్ట్రిక్ట్స్ ఎస్వీ కిందకి వస్తే చెప్తా చూడండి ఏయూ కింద శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ ఈస్ట్ గోదావరి ఇవి ఏయూ కింద వస్తుంది నెక్స్ట్ కోనసీమ ఏలూరు వెస్ట్ గోదావరి కృష్ణా పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం ఇవన్నీ ఏయూ రీజియన్ కింద అనమాట ఆ డిస్ట్రిక్ట్లలో మీరు చదివితే ఏయూ రీజియన్ ఇప్పుడు ఎస్వీ రీజియన్కి వద్దాం ఎస్వీ రీజియన్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కర్నూలు నంద్యాల్ అండ్ అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ ఎస్వీయు అన్నమయ్య తిరుపతి చిత్తూరు ఎస్వీయు ఇవన్నీ ఎస్వీ కిందకి వస్తాయి అనమాట ఎస్వీలో కొంచెం నెంబర్ తక్కువ ఉంటుంది అందుకే కట్ ఆఫ్స్ కూడా తక్కువ ఉంటాయి సీట్లు కూడా తక్కువ ఉంటాయి అయితే ఎవరు ఏ రీజియన్కి వస్తారంటే నోటు ఇక్కడ ఒక పాయింట్ ఇస్తున్నా చూడండి 6th 7th 8th 9th 10th 11th 12thలా ఏ 4 years అన్నా కంటిన్యూస్లీ స్టడీ అప్పుడు ఆ 4 years ఏ రీజియన్లో చదివితే ఆ రీజియన్కి మీరు చెందిన వాళ్ళు అవుతారనమాట ఎలా అంటే 6th 7th 8th 9th మీరు ఏయూలో చదివినరు అనుకోండి ఏయూ మీది ఏయూ రీజియన్ అనమాట 6th 7th 8th 9th ఎస్వీలో చదివినరు అనుకోండి ఎస్వీ రీజియన్ లేదా 9th 10th 11th 12th ఏదో ఒక 4 years మీరు ఎస్వీ డిస్ట్రిక్ట్లో చదివితే ఎస్వీ రీజియన్కి వస్తారు ఏయూ డిస్ట్రిక్ట్లో చదివితే ఏయూ రీజియన్కి వస్తారు ఇది ఒక క్లారిటీ నెక్స్ట్ స్టెప్స్ దగ్గరకు వద్దాం ఇప్పుడు స్టెప్స్ వరుసగా ఫస్ట్ స్టెప్ నుండి లాస్ట్ స్టెప్ వరకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది అందరికీ మంచి స్కోర్స్ వచ్చినాయి వెరీ హ్యాపీ ఓకే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది మీ దగ్గర ఇప్పుడు స్కోర్స్ ఉన్నాయి 99% మీరు చూసుకున్న స్కోర్స్ కరెక్టే ఓకేనా ఫైనల్కి ఇస్తారు ఇప్పుడు నెక్స్ట్ అందులో ఏమన్నా 1 or 2 క్వశ్చన్ చేంజ్ కావచ్చు అంతే నీట్ ఎగ్జామ్ అయిపోయింది నెక్స్ట్ ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొవిజనల్కి ఇస్తారు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకొని ఫైనల్కి ఇస్తారు ఫైనల్కి తర్వాత నీట్ రిజల్ట్ ఇస్తారు
ఆల్ ఇండియా ర్యాంక్ ఇస్తారు. మనకు దేశం మొత్తం మీద 22 లక్షల మంది రాశారు కదా, ఆ 22 లక్షల మందిలో ఒక 12-13 లక్షల మందిని క్వాలిఫై చేసి వాళ్ళకి ర్యాంక్స్ ఇస్తారనమాట. ఇందులో ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే ఉంటుంది మీకు. ఓకేనా, దీనికి టైం పడుతుంది. June 14th, లాస్ట్ ఇయర్ అయితే June 14th ఇచ్చారు. ఒక 1 month టైం పక్కా పడుతుంది. ఎందుకంటే 22 లక్షల ఓఎంఆర్లను స్కాన్ చేయాలి. ఆఫ్లైన్ కదా ఎగ్జామ్, ఆన్లైన్ అయితే విత్ ఇన్ 1 weekలో వచ్చేది. సో కాబట్టి రిజల్ట్, నీట్ రిజల్ట్ ర్యాంక్ వస్తుంది మీకు. ఓకే, జూన్లో వస్తుంది. ర్యాంక్ వచ్చిన తర్వాత ఇందులో ఎంతమంది ఉన్నారు? 22 లక్షల మంది రాస్తే ఒక 12-13 లక్షల మందిని క్వాలిఫై చేస్తారు. అందులోకించి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో సపరేట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎంతమంది అప్లై చేసుకున్నారు? 45,000 స్టూడెంట్స్ రాస్తే ఎగ్జామ్, అందులో ఒక 30,000-40,000 స్టూడెంట్స్ని క్వాలిఫై చేస్తారు. క్వాలిఫై మార్క్ అని పెడతారు. ఓకేనా, అది నేను రిజల్ట్ వచ్చినప్పుడు చెప్తా క్లియర్గా. చాలా తక్కువ ఉంటుంది, 140-150 అలా ఉంటుంది అంతే. ఓకేనా, ఈసారి 2026 అనుకుంటున్నా. ఒక 35,000 స్టూడెంట్స్ని ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి లిస్ట్ ఇస్తారనమాట. ఇదిగో చూడండి, 22 లక్షలు రాస్తే 12 లక్షల మంది క్వాలిఫై అయితే అందులోకించి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు స్టూడెంట్స్ ఒక 30-35 వేల మంది ఉన్నారు. ఈ లిస్ట్ అంతా మీరు తీసుకొని వెళ్ళి కండక్ట్ చేసుకోండి అని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకొని వస్తారు. అది ఈ లిస్ట్ ఉంటుంది కదా, ఈ లిస్ట్ తీసుకుంటుంది ఎవరు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తీసుకుంటుంది. ఎన్టీఆర్ యూహెచ్ఎస్ తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఏమని ఇస్తారు? మీరు కొంత ఫీజు కట్టండి, మేము కౌన్సిలింగ్ కండక్ట్ చేయబోతున్నాము, మీ పేర్లన్నీ మా దగ్గర ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఫీజు కొంత కట్టి. ఎందుకు రిజిస్ట్రేషన్ ఫీజు? ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా చేయడానికి అనమాట. మీరు ఇచ్చే ఫీజు ఒక రకంగా కట్టి సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్సా, లేకపోతే మహారాష్ట్ర స్టూడెంటా, తెలంగాణ స్టూడెంట్సా, మేము గుర్తుపట్టాలి కదా. అందుకని మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేస్తే మేము వెరిఫై చేస్తాము. ఇప్పుడు 30,000 మందిని అప్లై చేసుకుంటే 30,000 మందిని వెరిఫై చేస్తారంటే ఎస్ చేస్తారు. కానీ ఎవ్రీ ఇయర్ అంతమంది చేయరు. యాక్చువల్గా ఒక 50% చేస్తారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు సీట్ రాదని అసలు రిజిస్ట్రేషనే చేసుకోరు. అలాంటి తప్పు చేయకండి మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్ SC1 స్టూడెంట్స్ అదే అయింది. కొద్దిమంది రిజిస్ట్రేషన్ చేసుకోక అసలు కౌన్సిలింగ్లో పార్టిసిపేటే కాలేదు. సో ఇక్కడ ఏం చేసేయాలి? మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఆ వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు. దీనికి మెంటర్షిప్ అయితే ఏం అవసరం లేదు కదా, మీ డీటెయిల్స్ కదా ఫిల్ చేయడానికి. అందుకని మెంటర్షిప్ వద్దు, నా సజెషన్ అది. ఓకేనా, లేదంటే స్టూడెంట్ పక్కన ఉండాలి. ఎవరన్నా మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నారంటే స్టూడెంట్ పక్కన ఉంటే అది కరెక్ట్ అనమాట. సో ఇది ఏమంటారు, రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినారు. వీళ్ళంతా క్రాస్ చెక్ చేస్తారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పలానా స్టూడెంట్కి ఇగో బాబు నువ్వు 10th క్లాస్ సర్టిఫికేట్ కరెక్ట్ పెట్లో మళ్ళీ పెట్టు, లేదంటే నువ్వు అసలు తెలంగాణలో చదివి ఇక్కడ ఎట్లా అప్లై చేసావు, నిన్ను కన్సిడర్ చేయట్లేదు, మెరిట్ లిస్ట్లో మీ పేరు ఇవ్వము, ఇలా వస్తాయన్నమాట. చూసుకుంటూ ఉండాలి. అది మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఇక ఫైనల్గా ఒక లిస్ట్ ఇస్తారు. ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ ఇస్తారు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసి మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు సీట్ ఇస్తారనమాట. ఈ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండాలి. సార్ అంతమంది పేర్లు ఇస్తారంటే ఎస్, మొత్తం లిస్ట్ ఇస్తారు. మెరిట్ లిస్ట్లో స్టూడెంట్స్ లిస్ట్ వస్తుంది. వీళ్ళు మాత్రమే కౌన్సిలింగ్లో ఎలిజిబుల్ అనమాట. ఈ స్టూడెంట్స్ మాత్రమే. సార్ నేను మర్చిపోయాను సార్, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, నేను అమెరికా వెళ్ళినా, నేను వేరే దేశంకి వెళ్ళినా, నేను మర్చిపోయాను, నేను చూసుకోలేదు అంటే అప్పుడు మీ పేరు మెరిట్ లిస్ట్లో రాదు, మీరు కౌన్సిలింగ్లో ఎలిజిబిలిటీ ఉండదు. సో జాగ్రత్తగా ఈ డీటెయిల్స్ అన్నీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. చాలామంది కష్టపడి చేస్తారు, మీరు ఫాలో అవుతుండండి. ఓకేనా, మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరనిపించినా వాళ్ళని ఫాలో అవుతుండండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, నేను ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా వీడియో చేస్తాను. ఓకే, ఇక్కడ లిస్ట్ ఉంది, మెరిట్ లిస్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఆ మెరిట్ లిస్టులో ఉన్న స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి, ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చుకోవాలి. ఎలా ఇచ్చుకోవాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, ఇలా కాలేజీల లిస్టు తీసుకోవాలి. ఇక్కడ మీకు అవసరమవుతుంది కాలేజీ లిస్ట్ కోసం. కాలేజీ లిస్ట్ని క్లియర్గా నేను ఇలా రాసి మీకు చూపిస్తాను క్లియర్గా ఏ కాలేజ్ బెటర్ ఉంటుంది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అలా అనమాట. గుంటూరు మెడికల్ కాలేజ్ బాగుంటుంది, కర్నూలు మెడికల్ కాలేజ్ బాగుంటుంది అలా అనమాట. వెరీ క్లియర్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తా. ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో కూడా చెప్తాను. సరే ఎలా పెట్టాలో సింపుల్గా చెప్పండి, ఇప్పుడే చెప్పండి అంటే నేను చెప్తా చూడండి. మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా లాస్ట్ ర్యాంక్ వచ్చినా సంబంధం లేదు. మీకు కావాల్సిన కాలేజీలు పైన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, మీరు వద్దనుకున్న కాలేజీలు కింద ఇస్తారు. ఫస్ట్ ప్రయారిటీ కాలేజీలు ఫస్ట్ ఇస్తారు, లీస్ట్ ప్రయారిటీ కాలేజీలు కింద ఇస్తారు.
కౌన్సిలింగ్ మీకు వచ్చిన మార్కులను బట్టి మీకు ఏది సూటబుల్ అవుతుందో అది ఇస్తుంది. అంతేగాని ఆంధ్ర మెడికల్ కాలేజ్ నేను ఫస్ట్ పెడితే నాకు డ్రాబ్యాక్ అవుతుందా, నార్మల్ కాలేజ్ ఫస్ట్ పెడితే డ్రాబ్యాక్ అవుతుందా, అలా ఉండదు. మీరు పెట్టిన ఆర్డర్ని బట్టే మీకు అలాట్మెంట్ జరుగుతుంది. దీని గురించి డీటెయిల్గా చెప్తా. టాప్ కాలేజీలు ఫస్ట్ పెట్టాలి, నార్మల్ కాలేజీలు కింద పెట్టాలి, గవర్నమెంట్ కాలేజీలు పైన పెట్టాలి, ప్రైవేట్ కాలేజీలు కింద పెట్టాలి. లేదు సార్ నాకు ప్రైవేట్ కాలేజ్ అపోలోనే నాకు బాగా ఇష్టం సార్ అంటే అది నువ్వు పైన పెట్టుకో నీకు నచ్చినట్లు. ఈ పాయింట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, ఇక్కడనే మీకు మెంటర్షిప్ అని అంటారు, లిస్ట్ అది అని అదంతా నేనైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఇలా చూపిస్తూ యూట్యూబ్లోనే ఫ్రీగానే, ఎటువంటి ఛార్జ్ లేదు. ఓకేనా, అవసరం లేదు. నేను యాజ్ ఎ ఫ్యాకల్టీగా నా స్టూడెంట్స్కి అయితే ఒక్క స్టూడెంట్ కూడా ఎవరి దగ్గర మెంటర్షిప్ కట్టాడు. మొత్తం ఏమైనా డౌట్స్ ఉంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ స్టూడెంట్స్కి డైరెక్ట్ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసే బదులు వీడియోస్ అప్లోడ్ చేస్తాను క్లియర్గా. ఆ వీడియో చూడగానే మన డౌట్ ఉంటే అడగండి అని చెప్తుంటా. సో ఎటువంటి రూపాయి అవసరం లేదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇప్పుడు చూద్దాం. వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత రౌండ్ 1లో రిజల్ట్, రౌండ్ 1 అలాట్మెంట్, రౌండ్ 1 ఫేజ్ 1 అంటాం ఏదైనా సరే. మీకు సీట్ అలాట్ కాలేదనుకోండి, ఇక మీరు రౌండ్ 2 కోసం వెయిట్ చేయాలి. సీట్ అలాట్ కాకుండా రౌండ్ 2 కోసం వెయిట్ చేయాలి. ఇది అయిపోయింది. సీట్ అలాట్ అయింది సార్, సీట్ అలాట్ అయింది. సీట్ అలాట్ అయింది, నాకు నచ్చిన కాలేజీ వచ్చింది సార్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనుకున్న ఆంధ్ర మెడికల్ కాలేజీ వచ్చింది సార్. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఎనఫ్గా నువ్వు దాన్ని సీటుని ఫిక్స్ చేసుకొని ఆ సీటుని ఓకే చేసుకొని ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇక నువ్వు కౌన్సిలింగ్ నుంచి పక్కకి వెళ్ళిపోవచ్చు. ఇక ఓకేనా, పక్కకి వెళ్ళిపోవచ్చు. ఇక నీ సీట్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఇక ఫీజు కడతావు, ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటావు, వెళ్ళిపోతావు. ఓకే, సీట్ నీకు నచ్చింది వస్తే, సార్ నాకు నచ్చింది రాలేదు సార్, నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనుకుంటే నాకు నార్మల్ ఏదో ప్రైవేట్ కాలేజ్ వచ్చింది సార్. అప్పుడు నువ్వేం చేయాలంటే సీటు వచ్చింది అంటే ఖచ్చితంగా నువ్వు రిపోర్ట్ చేయాలి. నువ్వు రిపోర్ట్ చేయకుండా ఫీజు కట్టలేదు, రిపోర్ట్ చేయలేదు, ఫీజు కట్టలేదు అంటే నేను కౌన్సిలింగ్కి పంపిస్తారు. సీట్ వచ్చిన ప్రతి స్టూడెంట్ ఫస్ట్ రిపోర్ట్ చేయాలి, ఫీజు కట్టాలి. ఓకేనా, రిపోర్ట్ చేయలేదు అంటే నువ్వు నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ కాదు. అదేంటి సార్ నాకు నచ్చలేదు కదా సార్ అంటే నువ్వు రిపోర్ట్ చెయ్యి, నీకు నచ్చిన కాలేజ్ కోసం మళ్ళీ ట్రై చేయి. సెకండ్ రౌండ్లో వస్తే జాయిన్ అవుతావు. సార్ నాకు సెకండ్ రౌండ్లో కూడా రాలేదనుకోండి అంటే నీకు ఒక టైం ఇస్తారు, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో బాబు, నువ్వు ఎగ్జిట్గా కౌన్సిలింగ్ నుంచి వెళ్ళిపో అని చెప్పేస్తారనమాట. సో టెన్షన్ ఏముండదు. సో సీట్ వచ్చిందా ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి, ఫీజు పేమెంట్ చేయాలి. ఓకేనా, సరే రిపోర్ట్ ఎట్లా చేస్తారు? రిపోర్ట్ ఫీ పేమెంట్ కొద్దిమంది ఇష్టంతో చేస్తారు, వాళ్ళకి నచ్చిన కాలేజ్ వచ్చింది కాబట్టి హ్యాపీగా చేస్తారు. కొద్దిమంది ఏం చేస్తారంటే సార్ నాకు నచ్చిన కాలేజ్ సెకండ్ రౌండ్లో వస్తుందేమో అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారంటే ఆప్టెడ్ యూ కెన్ గో టు సెకండ్ రౌండ్ అనమాట. సెకండ్ రౌండ్. ఓకేనా, ఇప్పుడు సెకండ్ రౌండ్ ఎలా ఉంటుందో చూద్దాం. సెకండ్ రౌండ్ 2లో కూడా సీట్ రాలేదనుకోండి అప్పుడు మీరు రౌండ్ 3 కోసం వెయిట్ చేయాలి. సార్ రౌండ్ 2 తోటి సీట్స్ అన్నీ అయిపోయినాయి అనుకోండి, ఇక కౌన్సిలింగ్ ఉండదు. ఓకే, రౌండ్ 2 సీట్ రాలేదు, రౌండ్ 1 రాలేదు, రౌండ్ 2 రాలేదంటే వెయిట్ ఫర్ అనదర్ రౌండ్. ఇప్పుడు చూద్దాం. రౌండ్ 2లో అలాట్ అయింది, కొత్తగా అలాట్ అయింది, ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి, ఫీజు కట్టాలి. కొత్తగా అలాట్ అయితే ఆల్రెడీ రౌండ్ 1లో అలాట్ అయింది స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ స్టూడెంట్కి రౌండ్ 1లో మంచిగా రాలేదు బట్ రౌండ్ 2లో మంచిగా నచ్చిన కాలేజ్ వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే సార్ ఇదే కాలేజ్ నాకు ఫిక్స్ అని చెప్పేస్తారు, ఫీజు కడతారు, ఇక స్లైడింగ్కి వెళ్ళారు, ఫిక్స్ చేసుకుంటారు, రిటర్న్ అని ఫిక్స్ చేసుకుంటారు. అదొక కేటగిరీ. ఇంకా కొద్దిమంది సార్ నాకు రౌండ్ 2లో కూడా మంచిగా రాలేదు సార్, నాకు రౌండ్ 1 కాలేజే అలాట్ అయింది సార్, ఇప్పుడు నేను ఏం చేయాలంటే నెక్స్ట్ రౌండ్ ఉంటే నెక్స్ట్ రౌండ్ కంటిన్యూ చేసుకోవచ్చు. అంతేగాని నీకు సీట్ మాత్రం క్యాన్సిల్ చేయరు. రౌండ్ 1లో సీట్ వచ్చింది అనుకోండి, ఒక్కసారి సీట్ వస్తే ఆ సీట్ని రిమూవ్ చేయడము ఎన్టీఆర్ వీసీ వల్ల కూడా కాదు, మీరంతకు మీరు ఎగ్జిట్ అయితే తప్ప. ఒకవేళ మీకు రౌండ్ 2లో బెటర్ కాలేజ్ వస్తే రౌండ్ 1 కాలేజ్ పోతుంది, అంతేగాని మీకు సీటు ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు రౌండ్ 2లో కొత్త కాలేజ్ వచ్చింది అనుకోండి అప్పుడు రౌండ్ 1 కాలేజ్ వెళ్ళిపోతుంది, అది రిమూవ్ అయిపోతుంది అనమాట. అప్పుడు లేదు సార్ నాకు రౌండ్ 1 కాలేజ్ కావాలంటే కుదరదు అలా. సో ఇటువంటి పాయింట్స్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిజల్ట్ వచ్చినప్పుడు. ఇది రౌండ్ 2 ప్రాసెస్ అనమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్టర్ అలాట్మెంట్ ప్రాసెస్. సరే రౌండ్ 1 రౌండ్ 2 అయింది, సీట్ వచ్చింది, మీకు అలాట్మెంట్ వచ్చింది, మీరు ఏం చేయాలి, ఆ కాలేజ్కి వెళ్ళాలి, రిమైనింగ్ ప్రాసెస్ బాండ్స్ అని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళకి చూపించాలి. వాళ్ళన్నీ క్రాస్ చెక్ చేస్తారు. మీ ఒరిజినల్స్ ఎవరు క్రాస్ చెక్ చేస్తారంటే మీకు అలాట్ అయిన కాలేజ్ క్రాస్ చెక్ చేస్తుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా ఓన్లీ పీడిఎఫ్లు చూస్తారు వాళ్ళంతే, ఒరిజినల్ సర్టిఫికేట్ మీకు అలాట్ అయిన కాలేజ్ క్రాస్ చెక్ చేస్తుంది. ఓకేనా, అలా అనమాట. గో టు యువర్ కాలేజ్ అండ్ కంప్లీట్ ప్రాసెస్. ఇప్పుడు రౌండ్ 1 రౌండ్ 2 అయిపోయింది, అయినా సీట్స్ మిగిలినాయి అనుకోండి ఇంకొక రౌండ్ కండక్ట్ చేస్తారు. దాన్ని రౌండ్ 3 అంటారు, లేదా మాపప్ రౌండ్ అంటారు. దాన్ని మాపప్ రౌండ్ అంటే మొత్తం ఊడ్చిపడేస్తారు, అన్ని సీట్స్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు. దీన్ని మాపప్ రౌండ్ అంటారు, లాస్ట్ రౌండ్ అంటారు అనమాట. ఈ లాస్ట్ రౌండ్లో కూడా సీట్లు మిగిలినాయి అనుకోండి ఇంకొక రౌండ్ ఉంటుంది, అది స్ట్రే వేకెన్సీ రౌండ్. అంతవరకు అసలు రాదు.
మొత్తం సీట్స్ ఇక్కడనే ఫిల్ అయిపోతాయి, మాపప్ రౌండ్లోనే ఫిల్ అయిపోతాయి. మాపప్ రౌండ్లోనే ఒకవేళ ఏదైనా 1 or 2 సీట్స్ మిగిలితే అది స్ట్రే వేకెన్సీ రౌండ్లో ఉంటుంది. స్ట్రే వేకెన్సీ రౌండ్ అని రిలీజ్ చేస్తారు. అది 1-2 సీట్లే ఉంటుంది. అది ఏదో అబ్నార్మల్ కేసెస్లా ఇది జరుగుతుంది. ఎందుకంటే మాపప్ రౌండ్ అప్పుడే మీకు రూల్ పెడతారు, జాయిన్ అయితే జాయిన్ అవ్వు, లేదు నువ్వు జాయిన్ అయ్యి నీకు సీట్ అలాట్ జరిగిందంటే నువ్వు ఎగ్జిట్ అయితే అంటే కుదరదు. ఎందుకు అని అంటే నువ్వు ఇంత పెనాల్టీ కట్టాలి అని రూల్ పెడతారు మాపప్ రౌండ్ అప్పుడే. సో ఆ పాయింట్స్ మీకు అప్పుడు చెప్తాను క్లియర్గా. సో మీకు ఓవరాల్ ప్రాసెస్ ఇదనమాట. మాపప్ రౌండ్లో సీట్ మిగిలితే స్ట్రే వేకెన్సీ రౌండ్ అని కండక్ట్ చేస్తారనమాట. ఇదంతా ఎంసీసీ కంట్రోల్లోనే జరుగుతుంది. ఒక్క సీటు విషయంలో కూడా గ్యాంబ్లింగ్ జరగదు, మొత్తం మెరిట్ బేస్డ్గానే జరుగుతుంది. ఎవరన్నా మీకు కన్సల్టెన్సీ వాళ్ళు ఫోన్ చేసి మీరు 5 లక్షలు ఇవ్వండి మీకు అపోలో ఆ కాలేజీలో సీట్ ఇప్పిస్తా, ఈ కాలేజీలో సీట్ ఇప్పిస్తా అంటే సింగిల్ రూపాయి ఇవ్వకండి. మీరు మెరిట్ లిస్టులు ఎంసీసీ వెబ్సైట్లో మా పిల్లగాని పేరు చూపించండి, అప్పుడు 5 లక్షలు కాదు 5 కోట్లైనా ఇస్తామని చెప్పండి, వాళ్ళు మళ్ళీ ఫోన్ చేయరు మీకు. మోసపోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మొత్తం మెరిట్ బేస్డ్గా జరుగుతుంది, అంత ప్రాంప్ట్గా జరుగుతుంది. మీ లిస్ట్ ప్రతి స్టూడెంట్ పేరు మార్క్స్ వెబ్సైట్లో పెడతారు. సో అంతకు మించి ప్రూఫ్స్ ఇంకేం అవసరం లేదు కదా. సో ఇది నెక్స్ట్ ఫైనల్ కన్క్లూజన్ చెప్తా చూడండి. రౌండ్ 1 రౌండ్ 2 జరుగుతుంది. సీట్స్ అన్నీ ఫిల్ అయిపోతే కౌన్సిలింగ్ ఇక్కడితో ఆగిపోతుంది. ఏమన్నా సీట్లు మిగిలితే మాపప్ రౌండ్ అంటారు, ఇక్కడ మ్యాక్సిమం సీట్స్ ఫిల్ అయిపోతుంది. సీట్స్ ఫిల్ చేస్తారు. అయినా ఏమన్నా సీట్లు మిగిలితే దాన్ని స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటారు. స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటారు. ఈ రౌండ్లలో జాయిన్ అవ్వకుంటే మీకు పెనాల్టీ ఉంటుంది, మిమ్మల్ని డిబార్ చేస్తారు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలన్నమాట. మీకు ఇష్టం లేకుంటే ఇక్కడితో ఎగ్జిట్ కావాలి. ఎవరికన్నా సీట్ వచ్చినాక కూడా నాకు ఇష్టం లేదు సార్, నేను అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటున్నా అంటే వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, ఫ్రీ ఎగ్జిట్ అని. ఆ డేట్ లోపలనే మీరు ఎగ్జిట్ అవ్వాలి. అలా కాకుండా మీరు కంటిన్యూ అయితే మాత్రం మిమ్మల్ని బ్లాక్ చేస్తారనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదండి టోటల్ స్టెప్స్ ఇవి. ఈ స్టెప్స్ అన్ని మీకు బాగా అర్థమైతే ఇంకా మీరు ఎటువంటి మెంటర్షిప్ అవసరం లేదు. ఒక వెబ్ ఆప్షన్ దగ్గరనే మీకు కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుంది, ఏ కాలేజ్ బెటర్ అనేది. అది మన ఛానల్లో ఎలాగో క్లియర్గా మీకు కనిపించి మీ ముందరనే రాసి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాను. మీ కామెంట్స్ని బట్టి నేను దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎటువంటి మెంటర్షిప్ లేదండి, ఎటువంటి మెంటర్షిప్ ఫీజు అవసరం లేదు. నేను నా స్టూడెంట్స్కి చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ని పేరెంట్స్కి చెప్తున్నట్లు యూట్యూబ్ ద్వారా అంతే. ఓకే, ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. మీరు నాకు మెసేజెస్, కాల్స్, సరే ఎంత ఫీజు మీకు పంపించాలి ఏంటి అని ఏం అడగకండి, వద్దు, డబ్బులు అవసరమే లేదు. ఇది మన ఛానల్, మన కోసం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అండ్ ఫాలో అవుతుండండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ ఇమ్మీడియట్గా వస్తుంది. ఓకేనా? ప్రతి వీడియోని ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. భయపడకండి, కౌన్సిలింగ్ గురించి స్టెప్ వైజ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ నేను వీడియోస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.